మా మేనకోడలకి తాటికాయ తినమని ఇస్తే చూడండి సర్కస్లు చేస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీల్ విత్ ఫ్రెండ్స్. ఈ రోజు పొద్దున్నే ఏందిరా బాబు ఇంతలా గాలులు వేస్తున్నాయి. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉండేలాగే ఫ్రెండ్స్ కాల్ చేసి రారా క్రికెట్ ఆడదామని చెప్పారు. మనకి క్రికెట్ అంటే పిచ్చి కదా, ఎక్కడ కూడా ఆగకుండా ఎక్కడ వేసుకుంటూ వెళ్ళిపోయాం. మన గ్రౌండ్ దగ్గరికి వెళ్ళే లోపల అక్కడ ఒక మ్యాచ్ ఆడుతూ ఉన్నారు. మన వాళ్ళు బాల్ ని బౌండరీ అవతల కొట్టనారంటే ఊరికి నీళ్ళలో కొడుతున్నారు. ఊరికి ఈ నీళ్ళలోకి దిగి తీయలేక చచ్చిపోతున్నాం. ఇక ఆడుతా ఉంటే క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది, ఎండ కూడా ఎక్కువైపోయింది. ఇంకా అందరం ఆ ఎండకి ఉండలేక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము. ఇంకా సాయంత్రం మా నాన్న ఒక తాటికాయ గెలైతే తీసుకొచ్చాడు. మనం తాటికాయలు తిని చాలా రోజులు అయిపోతుంది, తిందామని చెప్పి కోసుకుంటున్నానో లేదో మా తమ్ముడు వెంటనే వచ్చేసాడు. వీడు వచ్చాడంటే నాకు ఒక కాయ కూడా మిగిల్చాడు, అన్నీ తినేస్తాడు. అందుకని చెప్పి నేనేం చేశానంటే కత్తి ఓడి చేతికి ఇచ్చి ఓడి చేతి కాయలు కోపించి కోసిన కాయలు నేను తింటూ ఉన్నాను. ఇక మా మేనకోడలు కూడా వచ్చేసింది. మా మేనకోడల్ని కొంచెం సేపు ఆట పట్టించి తనకి ఒక కాయ అయితే కోసిచ్చాము. తాటికాయ తినమని ఇస్తే పైన కింద భర్త సర్కస్లు చేస్తుంది. తనతో ఉన్నంతసేపు చాలా కామెడీగా ఉంటది. చిన్నపిల్ల కదా, వచ్చి రెండు మాటలతో మావయ్య అని పిలుస్తుంటే చాలా క్యూట్ గా అనిపిస్తూ ఉంటది. ఇక మా మేనకోడలు అలా తినలేదని చెప్పేసి ఇలా సపరేట్ గా ముంజలైతే తీసిచ్చాము. అందులో సగం ముంజలు మా తమ్ముడు తినేశాడు. సరే కానీ మా మేనకోడలో తాటికాయ తినడం ఎంతమందికి నచ్చిందో ఒక లైక్ కొట్టండి. సరే మరి ఉంటా, రేపు కలుసుకుందాం.